ఆగస్టు 1 నుంచి హైదరాబాద్లో అమలు కాబోతున్న కొత్త ట్రాఫిక్ రూల్స్. పాయింట్ల వారీగా పెనాల్టీ. నగర్ కమిషనర్ మహేందర్ రెడ్డి కమిషనర్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం ఏ వాహనదారుడైనా రూల్స్ని అతిక్రమిస్తే వాటికి పాయింట్స్ రూపంలో రికార్డ్ అవుతాయని, ఆ పాయింట్స్ కనుక 24 నెలల్లో 12 అంతకు మించి రికార్డ్ అయితే ఆ వాహనదారుని యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుందని చెప్పారు. క్యాన్సిల్ చేశాక కూడా డ్రైవింగ్ చేస్తే జైలు శిక్ష తప్పదు అని తెలిపారు. ఒకవేళ రెండవసారి 12 పాయింట్లు రికార్డ్ అయితే 2 ఏళ్ల పాటు క్యాన్సిల్ చేస్తారని, మూడవసారి గనక జరిగితే 3 సంవత్సరాల పాటు క్యాన్సిల్ చేస్తారని చెప్పారు. పాయింట్లుగా రికార్డింగ్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని వాడుతున్నామని చెప్పారు. ఈ విధానం గురించి అందరికీ అవగాహన తీసుకొస్తామని చెప్పారు. ఈ నిబంధనలు అన్నీ ఆగస్టు 1 నుండి అమలు చేయబోతున్నారని చెప్పారు. ముందుగా దీన్ని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు కానుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించే ప్రయత్నంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆటోలో డ్రైవర్ సీట్లో అదనంగా ఎక్కించుకున్నా, రవాణా వాహనంలో ప్రయాణికుల్ని ఎక్కించుకున్నా, హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణించినా, రాంగ్ రూట్లో ప్రయాణించినా, నిర్ధారించిన స్పీడ్లో కంటే ఎక్కువగా వెళ్ళినా, కాల్ మాట్లాడుతున్నా, ప్రమాదకరంగా డ్రైవ్ చేసినా, మద్యం తాగి నడిపినా, నో పార్కింగ్లో పార్క్ చేసినా, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, అప్రూవల్ లేని వస్తువులను తీసుకువెళ్తున్నా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, నియమించిన పాయింట్లు ఆ వాహనదారుని లైసెన్స్ నెంబర్ అకౌంట్లో కలపడం జరుగుతుంది. అవి 24 నెలల్లో 12 పాయింట్ల కన్నా ఎక్కువ దాటితే అంతే సంగతి.